అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జోలపాలెం నుంచి వచ్చామండి. ఏ ఉద్దేశంతో వచ్చారమ్మా? మాకు వరద వచ్చిందండి. అయితే మాకు కొంచెం సహాయం కోసం వచ్చామండి. ఈ వరద ప్రాంతం అనేటువంటిది ఎక్కడ? మీ ఊరు ఎక్కడ? మాది గ్రామం వచ్చేసండి జోలపాలెం అండి, అమ్మా కొల్లూరు మండలం అండి, బాపట్ల జిల్లా. అయితే ఎంతమంది ఈ వరదలో చిక్కుకొని ఉన్నారు? దాదాపు 400 మంది, 450 మంది ఉంటారండి. అంటే మా గ్రామం వరకు అండి. అంటే మా గ్రామం చుట్టూ 7 లంకలు అంటారండి. మా ఊరితో 7వ లంక అండి. మాది మెయిన్ ఊరండి జువలపాలెం. ఓకే. అయితే ఆ రోజు ఎప్పుడు ఈ వరద రావటం, ఎంతమంది వరద అయితే పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎన్నాళ్ళ నుంచి భోజనం చేయకుండా ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? మాకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి నీళ్లు తెల్లారుజామున. అయితే 5వ తారీఖు వరకు బాగా నీళ్ళు వచ్చేసినాయండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్న పిల్లలు, పసివాళ్ళు గాని, గర్భిణీ స్త్రీలు గాని, ముసలి వాళ్ళు గాని అందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. 5 రోజుల వరకు భోజనం లేక చాలా ఇబ్బందులు పడ్డారండి. ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా ఆదుకుంది? ప్రభుత్వం అంటే 5 రోజుల వరకు చాలా ఇబ్బంది పడ్డామండి. 6వ రోజు మాత్రం కొంచెం భోజనము, వాటర్ సహాయం చేశారండి. 5 రోజులు మాత్రం బాగా ఇబ్బందిలో ఉన్నామండి. అయితే ఇప్పుడు సంపూర్ణంగా ఎవరు మీకు సహాయం చేయలేకపోయారు? ఎవరు చేయలేదండి. అయితే ఇప్పుడు ఏ గ్రామాల్లో వస్తున్నారమ్మా మీరు? మేమండి పచ్చని తాడిపర్రు నుంచి వస్తున్నామండి. అక్కడ చూసుకొని ఇక్కడ ముట్లూరు వచ్చామండి. ఆ గ్రామం వాళ్ళు ఏమైనా సహాయం చేయగలిగారా? కొంచెం సహాయం చేశారండి. దుప్పట్లో ఒక బియ్యం కట్ట అవి ఇచ్చారండి. చిన్నపిల్లలకి బుక్స్, నోట్ బుక్స్ పోని అంటే కొన్ని నోట్ బుక్లు ఇచ్చారండి చిన్నపిల్లల వరకు. సరే. మరి ఇక్కడ ఈ ముట్లూరు గ్రామం ఎవరు తెలియజేశారు? ఈ ముట్లూరు గ్రామం పుణ్యక్షేత్రం, ఈ పునీత శౌరి వారి పుణ్యక్షేత్రం గురించి. అంటే మేము ఇక్కడ అండి తిరునాళ్ళలాగా పెడతారు కదండి, అక్కడ పూజకి సంవత్సరం వస్తా ఉంటామండి. అయితే మాకు ఈ వరద వచ్చింది, మీరు కూడా ఏమన్నా సహాయం చేస్తారాము అని అడుగుదామని వచ్చామండి. ఓకేనమ్మా. మరి అదే విధంగా రేపు ఆదివారం రోజున మరి మా స్థానికులు, మా యొక్క విశ్వాసులకు కూడా తెలియజేస్తాను. మరి వరద ప్రాంతంలో చిక్కుకున్నటువంటి మీకు కూడా ఈ యొక్క జోలపాలెం నుండి వచ్చినటువంటి ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చారు. మరి ఈ వరద ప్రాంతంలో చిక్కుకున్నారు. మీరు కూడా ఈ వరద ముప్పుకు గురైపోయారు. మీరు కూడా బాధితులుగా ఉన్నారు. మరి మా విచారణ తరఫున ఎంతో కొంత సహాయం చేయడానికి మరి మా విశ్వాసులు కూడా మీకు ఎంతో కొంత సహాయం చేస్తారు. కావున మరి మీరు కూడా నిశ్చింతగా ఉండి మరి సోమవారం రోజున మీకు ఏదో ఒక సహాయాన్ని మేము కూడా మా విచారణ తరఫున అందించగలం. సరేనమ్మా, థ్యాంక్ యూ. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు.